మీకు హాయ్ ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్, గుర్తుందండి. ఎలా ఉన్నారు? కోడవీల్లో మీ మెయిన్ అందరి రోడ్కి కోసమే 1/2 కిలోమీటర్ దూరంలో ఒక వెంచర్ ఈ ఉంది. ఆ వీడియోని వెంచర్లో మీకు చేస్తున్నా. లేఅవుట్ కింద చేసి మీకు అప్పచెప్తానన్నాను కదా. ఇంతకు ఇదే. ముందు ఒకసారి చెప్పా, అప్పుడు మీరు కోడవీల్లో చూసినప్పుడు బిట్లు డ్రైనేజ్ పెట్టా సిస్టమ్ ఏమీ సైట్. లేదు, కరెంట్ ఒకటే ఉంది. ఇప్పుడు నేను వాటర్ లైన్ రీసెంట్గానే చూసారు, డ్రైనేజ్ సిస్టమ్ కట్టేశారు. జస్ట్ 10 days కరెంట్ బ్యాక్ లైన్ ఆల్రెడీ ఉంది, వాటర్ లైన్ ఉంది. ఈ వెంచర్లో ఇంకా చాలా ఈ సైట్ల రోడ్ కూడా మన కేసు రీసెంట్గా అప్పచెప్తారు. కూడా 10 days బ్యాక్ నేను అప్పుడు కొనుక్కోలేదు, ఇప్పుడు రేట్లు ఒక సైట్ పెరిగిపోయింది. అమ్మాను. మీ అందరి కోసం మళ్ళీ ఇంకోసారి ఈ చెప్తున్నా సైట్లో నేను friends. మీకు ఎందుకు పెడుతున్నాను ఇప్పుడు అంటే, ఇక్కడ సెంటు కొనాలంటే 5,50,000 మీరు ఎక్కడైనా 4 లేఅవుట్లను చూడండి, చూసుకోండి. మీకు తూర్పు అయి పడమరలు చేస్తాం ఉన్నాయి. ఈ చేస్తాం ఇదే వెంచర్ అని చెప్పి ఎంత బాగుందో చూసారా. మీకు ఇక్కడ ఈ అంటగడతాం. వెంచర్ ఈ బిట్ కూడా ఉంది, కానీ వాళ్ళు అవి చూస్తున్నారు చేయరు. ఎంతో నేను చాలా ఎక్సలెంట్ గా చూశాను ఉంది కూడా. బిట్టు. ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేశారు, కానీ పైప్ ఈ లైన్ వెంచర్లో పైప్ అదే, అలా లేదు. కరెంట్ అదే. ఇంకా మీకు కావాల్సిన ఈమె ఏమైతే ఇస్తానన్నారో అవి కంపల్సరిగా మనకు అప్ చెప్పే ఒక ఆయన ఇదేమో పడమర పేసింగ్. మీకు ముందే చెప్పాను. సెంట్ వచ్చి 5,50,000. కరెంటు, కూర్చుని డ్రైనేజీ, చేసుకోవచ్చు. వాటర్, రోడ్డు, ఈ మూడు మీరు ప్రొవైడ్ చేస్తారని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సార్ చెప్పాను, ఇది డ్రైనేజ్ సిస్టమ్ కట్టేశారు. నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చారు. అక్కడే మీకు కొంతమంది వాటర్ కొనుక్కున్నారు. లైన్ కూడా కొనుక్కున్నప్పుడు ఇచ్చారు. happy ఇంకా feel అవుతున్నారు. వాటర్ అంటారా, కొనుక్కోకుండా వేదుకుని కొనుక్కున్నప్పుడు ఆల్రెడీ బోల్ వేస్తాయి, మంచి వాటర్ కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే ఏరియా మంచి డెవలప్ వాటర్ ఏరియా కాదు. పడ్డది. ఇది డెవలప్ అవుతున్న ఏరియా. మీకు చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ దూరంగా ఉన్నాయి. 6,50,000 చూస్తున్నారు కదా? స్టార్ట్. కూర్చుని నెగోషియేషన్ చేసుకోండి. ఏ బ్లాక్, ఇలాగ డెవలప్ అవుతుంది కాబట్టి ఇలా 3 బ్లాక్ నేను నేను కొనిపెట్టినప్పుడు బ్లాక్ లో హ్యాపీగా 6,70,000 నేను నుంచి కొనిపెట్టినప్పుడు ఎంత సి 3,00,000 బ్లాక్ వచ్చేటప్పుడు ఎదరు బిట్లేమో 5,70,000 నుంచి 4,50,000 బి బ్లాక్ వచ్చేటప్పుడు 5,70,000 నుంచి సి బ్లాక్ వచ్చేటప్పుడు 4,50,000 దాకా ఉన్నాయి. 4,50,000 కూర్చుని నెగోషియేషన్ చేసుకోండి. ఇప్పుడు సెంటు కానీ మీకు ఒకటే ఫ్రెండ్స్, ఎదరు బిట్లన్నీ ఇలాగా పెరిగిపోయినాయి. నా చాలా లేఅవుట్ హ్యాపీ ని ఫీల్ ఒక రకంగా లేఅవుట్ చేసి అప్ చెప్పే ఏ వెంచరు లేదు. 5,00,000 అయింది. ఎదరు బిట్లు అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు వేస్తారు అంతే. కాబట్టి కానీ మీ ఇలా అందరి కోసం మంచి మంచి బిట్లు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. కరెంటు, డ్రైనేజీ, దయచేసి వాటర్, మీరు వేరే వాళ్ళ మీడియేటర్ మాటలు నమ్మి మోసపోకండి. ఇచ్చే వాళ్ళు అంటే ఎవరు లేరు. నాకు తెలిసి ఈయన ఒక్కళ్ళే. ఈయన ఇంతకు ముందు మీ డబ్బుని వృధా కైక్లూరులో చేసుకోకండి. వేశారు. మీ అందరి కోసమే కదా నేను వీడియోలు చేస్తుంది. మీ డబ్బులు కైక్లూరులో వృధా వేశారు చేసుకుని ఆ వెంచరు. పెట్టిన పెట్టుబడికి సేమ్ ఎలా అయితే లాభం అప్ చెప్పారో అలాగే లేకపోగా చేసి అప్ చెప్పేది. పెట్టిన పెట్టుబడి నష్టం వస్తే ఇప్పుడు ఇంకా ఇక్కడ మీరు ఈ వెంచర్ లో కొన్నదానికి కూడా ఫలితం ఏముంటుంది? భీమవరానికి జస్ట్ 5 కిలోమీటర్ దూరంలో కోడవిల్ అనే అందరి ఊర్లో కోసమే friends మీనా నేను ఇలా బిస్కెట్ వీడియోలు కంపెనీ చేస్తాను. దాటగానే రోడ్డుకి సైట్లో ఒక ఎక్కువ చేస్తాను, కిలోమీటర్ బిల్డింగ్ దూరంలో కూడా ఈ వెంచర్ ఇప్పుడు ఉంది. ఈ వెంచర్ ఎంత డెవలప్ అవుతుందంటే చూడండి. లేఅవుట్ కింద ఇక చేసి రీసెంట్ గా ఆల్రెడీ ఒకళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారు. చూపిస్తాను మీకు బిల్డింగ్ లేదరా ఇంకా చూడండి. బిల్డింగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ప్రెసెంట్ 6,50,000 చూపిస్తాను. 7,50,000 Construction ఎదరబిట్లు. ఓకేనా? మీకు చూస్తున్నానండి ఎదరబిట్లే ఎన్ని 7,50,000 అలా ఉన్నాయి. అంతే. ఇంత మంచి సైట్ కూర్చొని అయితే నెగోషియేషన్ ఇంత మంచి చేసుకోవచ్చు, మాట్లాడుకోండి. ఒకవేళ మీకు వెంచర్ నచ్చితే లో మొక్కలు నేను వాట్సాప్ మీకు నెంబర్ చాలా చాలా మంది వాట్సాప్ లో మీరు హాయ్ అని పెట్టండి, కొనిపెట్టారు. కాంటాక్ట్ చేస్తాను. రీసెంట్ కాల్ గా అయితే మీకు ఒకటి చెప్తున్నా చేయండి. రీసెంట్ టైంలోనే నేను బిజీగా లేకపోతే ఎత్తుతాను, బిజీగా అతను మీరు వాట్సాప్ ఇదే లో హాయ్ అని రోడ్లో పెట్టండి, నేనే కాల్ చేస్తాను. కొద్దిగా అంటే ఈ వెంచర్ దాటి ఇంకొద్దిగా బాగా ఎదరికి వెళ్తే పాలకోడేరు అనే మండలానికి కొద్ది యువతల ఒక అతను పాపం 36 లక్షలు ఎట్టి ఒక సైట్ కొనుక్కున్నారు. ఆయన కొట్టమో 36 లక్షలు చేసి 6 సెంట్లు 6 ఆళ్ళు 36. నేను ఆల్రెడీ కొనొద్దని ఆయనకి ఎన్నోసార్లు చెప్పా, కొనకండి నష్టపోతారు వేస్ట్ అని. వెళ్ళలేదు, వేరే వాళ్ళ ద్వారా కొనుక్కున్నారు. కొనుక్కోవడం వల్ల ఆయన రీసెంట్గా ఎంతగా అమ్మారో తెలుసా? రూపాయలు లాభం వస్తుంది. అంటే ఈయన ఏంటంటే పెట్టుబడి పెట్టి దాని మీద ఒక 2 లక్షలు 3 లక్షలు లాభం వచ్చిన అమ్ముకునే ఆయన. అలాంటిది ఆయన ఏం చేశారు తెలుసా ఫ్రెండ్స్? దానికి అమ్మకాన్ని పెడితే ఎంతకి వెళ్ళిందో తెలుసా? 25 లక్షలకి. ఎంత నష్టపోయారు? 11 లక్షలు. అది నేను ఇక్కడ కొనిపెట్టిన చూశారు కదా ఫ్రెండ్స్. కొనిపెట్టిన ఈ బిట్టు నేను ఫస్ట్లో అంటే 1.5 year బ్యాక్ ఎంతో తెలీదు, అప్పుడు కొనిపెట్టినప్పుడు సెంటు మీకు 4,70,000 ఎంతో కొనిపెట్టా. ఇప్పుడు అదే సెంటు 6,70,000. అప్పుడు ఇంకా డ్రైనేజీ లేదు, వాటర్ లైను లేదు, కరెంటు లేదు. కానీ ఈరోజు ఆ 3 వచ్చేటప్పటికి 6,70,000. మరి ఎంత పెరిగింది? 2 లక్షలు పెరిగింది. ఇలాగ మంచి మంచి నేను చూపిస్తే కొనుక్కోలేదు, కొనుక్కోపోయేటప్పటికి నేను వదిలేశాను. ఆయనే ఫోన్ చేసి అమ్మేస్తాను చూడమ్మ, ఈ రేటుకి అయితే ఇచ్చేస్తానన్నారు.
సార్ నేను ఒకటి చెప్పా, నా దగ్గర కొనుక్కోలేనప్పుడు నేను మీకు అమ్మి పెట్టనండి. మీకు ఎవరైతే మీకు అమ్మారో కొనిపెట్టారో వాళ్ళ చేత అప్పించుకొని చెప్పేసా. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడ తీసుకెళ్ళినా 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అయితే తీసుకుంటా. అలాగే ఒకవేళ కొనుక్కుంటే 2% కమిషన్ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా. దాంట్లో ఎటువంటి మొహమాటం ఉండదు. మీకు అలా అయితే నా దగ్గర రండి. నేను ₹1 ఎక్కువే చూపిస్తాను కానీ రూపాయి తక్కువైతే నేను చూపించను. నాకు సైట్ పెరుగుతుందని నమ్మకం ఉంటేనే ఆ సైట్ మీద వీడియో తీసి పెడతాను. నాకు నమ్మకం లేకపోతే నేను వీడియో తీయను. అది ఎక్కడైనా సరే. ఈ వీడియోలు నేను ఎందుకు చేస్తున్నానంటే, గతంలో నేను అమ్మాను కాబట్టి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి నేను ఇలా వీడియోలు తీసి పెడుతున్నా. దీంట్లో ఈ వీడియో కింద నా వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తా. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 లోపు కాల్ చేయకండి, నేను ఫోన్ ఎత్తను. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపు ఎనీ టైం కాల్ చేసి నేను ఫోన్ ఎత్తుతాను, మీకు కాల్ చూపిస్తాను. 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ వచ్చి మీరు ఎక్కడ రమ్మన్నా అక్కడికి వస్తాను, అక్కడ నేను తీసేసుకుంటాను 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్. ఎందుకంటే మాకు పెట్రోల్ ఖర్చు బోల్డ్ అవుతుంది కాబట్టి పెట్రోల్ ఛార్జ్ మేము కంపల్సరీ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఊరికిన వచ్చే డబ్బులు కాదు ఇది. మీరు రూపాయి కూడబెట్టుకుని కష్టపడి కొనుక్కుంటున్న డబ్బులతో భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ఏమవ్వాలి? పావులైనా ₹10 లాభం రావాలి భూమి మీద. అలాంటిది మీరే నష్టపోతే ఇంకా మీ పెట్టుబడికి వాల్యూ ఎక్కడ ఉంటుంది? నష్టాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అవన్నీ ఆలోచించుకోండి. ఒక సైట్లోనే కదా, నేను బిల్డింగ్లు కూడా అమ్ముతా, పొలాలు కూడా పెడతా, పొలాలు కూడా అమ్ముతా. ఏదైనా నాకు నచ్చితేనే నేను పెడతాను తప్ప నచ్చపోతే నేను పెట్టను. పొలమైనా, బిల్డింగ్ అయినా, సైట్ అయినా. రీసెంట్ టైంలోనే దీంట్లో నేను అమ్మాను కదా, 10 లక్షల 10 రోజుల క్రితం నేను అమ్మే సైట్. మళ్ళీ ఇప్పుడు వీడియో పెడుతున్నా. ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు నా దగ్గర కొన్నా బయట వాళ్ళ ద్వారా కొనుక్కున్నా మంచిదైతే కొనుక్కోండి. కానీ మాకు తెలిసినట్టుగా మీరు కొనుక్కున్నది మీకు తెలీదు, ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పెరగదు అనేది. ఏంటంటే మేము మార్కెట్లో తిరుగుతాం కాబట్టి ఏ మాల్ పెరుగుతుందో మాకు తెలుస్తుంది, ఏ మాల్ పెరగదో మాకు తెలుసు. అది భీమవరం అయినా సరే, పల్లెటూరులో అయినా సరే, ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పెరగదో అని మాకు తెలుస్తుంది. మాకే తెలుసు అని చాలామంది వచ్చేస్తారు. ఇక్కడ ఏం పెరుగుతుంది ఇక్కడ ఏం పెరగదులే అని వచ్చేస్తారు. మాకు తెలుసు ఏం పెరగదు ఎక్కడ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి వదిలేస్తాను, నేను పట్టించుకోను. అలా ఎలా పోతే నాకేంటి అనుకుంటాను. నా దగ్గరకు వచ్చిన జెన్యుగా నేను కొనిపెడతాను, జెన్యుగానే నేను కమిషన్ తీసుకుంటాను. నేను జెన్యుగా కొనిపెట్టాను కాబట్టి ఈరోజు నాకు హ్యాపీగా ఉంది. నేను మోసం చేయలేదు కాబట్టి. మోసం చేసి కొనిపెట్టే పళ్ళ మీద బోల్డ్ కొనిపెడతా, నెలకు 2-3 చేస్తా. నేను మోసం అంటే నాకు చేత కాదు. ఎందుకంటే ఈరోజు మేము మోసం చేసి మీకు కొనిపెట్టానుకో, రేపు ఆ డబ్బు నా దగ్గర నిలబడదు, ఏదో రూపంలో ఖర్చు అయిపోద్ది. అదే నేను మీకు జెన్యుగా కొనిపెట్టానుకో, నాకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఏదో ఒక వస్తువు కొనుక్కుంటా, ఇంట్లో కావాల్సింది. లేదనుకో, జెన్యుగా కాకుండా మాయమాటలు చెప్పి అమ్మనుకో, ఏదో రూపంలో నాకు డబ్బు కనపడదు, వెళ్ళిపోద్ది. అంటే వస్తువు ఉండదు, డబ్బు కనపడదు. అది మీకు జెన్యుగా కొనిపెట్టానుకో, నేను మీ మనస్ఫూర్తిగా మీరు తీసుకుంటాను 2% కమిషను. దానివల్ల నాకు ఒక వస్తువు కనపడుతుంది. నేను రీసెంట్గానే 55 ఇంచెస్ టీవీ ఒకటి కొనుక్కున్నా, జెన్యుగా కొనిపెట్టాను, నాకు కమిషన్ ఇచ్చాడు. అంటే నాకు ఒక వస్తువు ఆవిరింది, పెద్దది కొనిపెట్టాను. అలాగా నేను ఏదైనా జెన్యుగానే చెప్తాను. నా మాట నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు మేము మాయ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర కొనుక్కుంటానా, కొనుక్కోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామంది వదిలేసిన కూడా, అలా వదిలేసిన వాళ్ళు చాలామంది పాపం కొనుక్కొని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సంగతి నాకు అనవసరం. వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్.